ఎందు తెల్లి దానిపై నెక్కి బంగారు రథము ఎందు తెల్లి దానిపై నెక్కి బంగారు రథము ఎందు తెల్లి దానిపై నెక్కి బంగారు రథము ఎందు తెల్లి దానిపై నెక్కి కాటిగాను కత్పట్లు గలవగలి ఈ సమయమున వేట చేయుదము బంగారు రథము ఎందు తెల్లి దానిపై నెక్కి బంగారు రథము ఎందు తెల్లి స్వామి కత్తికేసి ఇక్కడేనా ఈ అశ్వాలను అక్కడ బంధించండి. మృగములు ఎక్కడ ఉన్నాయో చూద్దాం రాము. స్వామి మనము ఇక్కడికి వచ్చి మృగవేటలు ఆడాలి. మేము మృగములను అవన్నీ కొట్టాలి. నడవండి స్వామి. వచ్చాము మృగములోకి వచ్చావు. అది ఏ మృగం అంటదో చూసొస్తా. సత్యకీర్తి ఏ మృగమును కొట్టాదో పడ్డాదో చూడము. పడ్డది మారా. అబ్బా పెద్ద మృగం పడ్డదా? ఏంటిది? పెద్ద మృగం. సింహమా? దానికన్నా పెద్దది. శార్దూలమా? దాని అయ్యా. గడ్డా మృగమా? దాని ముత్తాత. గండమేరుండమా? దాని చిన్న ఆయన. అడవితున్నా? దాని పెదనాయన. లేక చింపంజా? ఇంకా పెద్దది. కారణబోత? ఊసర వెళ్ళి పడ్డది. ఊసర వెళ్ళి. అది ఎవరి దెబ్బకు పడ్డది? ఏమో ఎవడు చూసిండు అక్కడ పడ్డది. నేను చూసి అది నీ దెబ్బక? ఏమో స్వామి. నడవండి. ఇంకా పోదామా? నడవండి స్వామి. కొడి దిగిరాని ఊడి అది పడవది ఎంతో ఏంటి? అరే నేను మర్రి తొర్ర అనుకున్నా స్వామి. అల్లకెళ్ళి కొడితే ఒక్కడే తప్ప గిరగిర గిరగిర తిరిగిస్తాయి. ఏంటిరా నేను ఇతర ఉన్నది నీ కనులు కానరావడం లేదా? నీ కాళ్ళ సందులోకి వెళ్ళి తొర్ర ఉంది. ఆ తొర్రలకి వెళ్ళి పోటీ పెట్టిన. చీ మళ్ళీ చూసి రావాలా? ఇక్కడ పెద్ద మృగం పడదా? నీకేం కాదు. తాత ఏం కాదు. పెద్ద మృగం పడదు సార్. ఇంకో ఇళ్ళ పడదు. బాయ లోపలికి పోతుంది. ఇది బాగా పీల్చుకుంటది. ఇది సత్యకీర్తి మృగములన్నింటినీ 4 దిశలు ఎందుకు చూసినా గాని ఒక్క మృగమును లేకుండా హఠ ఆ మృగములన్నింటినీ వధింపజేశాము. ఇంకా చూడము. ఇక ఏ మృగములను మళ్ళీ కొడదాం. నడవండి. కాపుడు చెప్పినంత మాత్రాలనే తన సైన్యముల చేత సతీమణిని చంద్రావతిని తీసుకుని వెళ్ళి ఉండబడినటువంటి మృగములను చంపివేశాడు. ఇప్పుడు నా మాయ ప్రభావం చేత బంగారు లేడి గావిస్తాను. ఆ బంగారు లేడి
దీన్ని చంపబోవు సమయమున మళ్ళీ దాని మాయము గావిస్తాను. వారి ఇరువురు మధ్యన వారు ఏ సంభాషణ ఆడుతారో చూస్తాగా. మనోహర మనోహర దేవి అదొక్కసారి చూడండి స్వామి. సంపంగి పొదల మాటునా సంపంగి పొదల మాటునా ఇంపుత మెరయంగ సాగే ఇంపుత వేగా సంపుత మధులను దాపిన సంపుత మధులను దాపిన బంగారు జింకయల వచ్చునేతగా దేవి స్వామి చంద్రమతి ఒక్కసారి ఆ పొదల మాటలో ఉన్నది ఏంటది? నా మొర ఆలకించండి స్వామి. సంపంగ పొదల మాటున సొంపుతో మెరయంగా సాగే తేజము తోడలు ఇంపుతో మనలను దాపిన సొంపగు బంగారు జింక అది కదా అది చూడండి స్వామి. కనుడిక కాంచన మగ చేలమున కల జింక యమున కదురుకోవచన్ కనుడిక కాంచన మగ చేలమున ఎప్పుడైనా నా కనులతోటి నేను వీక్షించినటువంటి దానిని కాదు. ఆ బంగారు జింక చూడండి స్వామి ఎంత అందముగా ఉన్నాదో. ఆ బంగారి జింకను వధిస్తే దాని చర్మమును నేను రవికి గుర్తించుకుంటాను. రవికి కావలేనా? అవును స్వామి. దేవి స్వామి దొరికిన శరమును నరికి వైద్యులను ఇప్పుడే మాయము గావించదు గాక. స్వామి దేవి చంద్రమతి స్వామి అదిగో నీవు కోరినటువంటి ఆ జింకను కొట్టబోయే సమయమున అది మాయమైపోయాది. ఇదేమి చిత్రం స్వామి. సడన్ గా చూడగానే మాయమైపోయాది. స్వామి ఎన్నడైన యాయున్నతనంబును ఎన్నడైన యాయున్నతనంబును కన్నదాననే కాదు కను ఎన్నడైన యాయున్నతనంబును అనుకను మది కోరెదను అనుకను మది కోరెదను అది నిజమైనటువంటి బంగారు జింకే అనుకొని నేను అనుకున్నాను. కానీ ఇలాంటిదని నేను ఎన్నడూ ఊహించలేదు స్వామి. సరే దేవి స్వామి ఈ మాయమైపోయాది గాని కాస్త దేహమంతా అలసట చెందాది, నిద్రించుదాం. చిత్తం స్వామి. అదిగో అక్కడ